ప్రైజ్ ద లార్డ్. యేసు నామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆమనమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? దేవుని యొక్క దయలో ఆయన కృపను వెతుకుతున్నారని నమ్ముచున్నాను. ఈరోజు చక్కటి వాగ్దానం విన్నాము. అపోస్తుల కార్యము 24వ అధ్యాయము 3వ వచనం. మేము సకల విధములను సకల స్థలములోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. ఈరోజు వాగ్దానము, మనము అన్ని విషయాల్లో కృతజ్ఞత గలవారై మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మేలు మనం పొందుకుంటూ ఉంటాము. చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని మేలు మనము హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్తో ఉంటే ఖచ్చితంగా పొందుకుంటూ ఉంటాము. దేవుడు మళ్ళీ మనకి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఒకసారి నేను ఒక కథను విని ఉన్నానండి. చెన్నై బీచ్లో ఒక అతను పల్లీలు అమ్ముకునేవాడు. అయితే చెన్నైకి మరి ఎంతో దూర ప్రయాణం చేస్తూ ఫ్లైట్లో వచ్చిన అమెరికా దంపతులు ఉన్నారు. వారు ఆ చెన్నై బీచ్ని చూద్దామని వెళ్ళారు. సాయంకాల సమయంలో ఆ బీచ్లో కూర్చున్నప్పుడు ఈ పల్లీలు అమ్ముకునే అతను వారి దగ్గరకు వచ్చి, మా పల్లీలు తినండి, మీరు మర్చిపోరు, చాలా వేడిగా ఉన్నాయి వేరుశనగలు అంటూ వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన, నా దగ్గర చిల్లర లేదు, ఎంత ఇది అని అన్నాడు. ఇది కేవలం 25 రూపీస్ అండి, 25 రూపాయలు మాత్రమే, మీరు ఇరువురు తినండి అన్నాడు ఈ పల్లీలు అమ్ముకున్న అతను. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, నా దగ్గర 25 రూపీస్ చిల్లర అయితే లేదండి అని ఆ పెద్ద ఆయన అన్నాడు. అన్నప్పుడు ఈ పల్లీలు ఆయన అంటున్నాడు కదా, సరే పర్వాలేదు, ఇప్పుడైతే మీరు తీసుకోండి, మరోసారి వచ్చినప్పుడు ఇద్దురులే అని చెప్పి వెళ్ళిపోతుంటుండగా ఆ యొక్క పెద్ద మనిషి ఈయన ఒక మంచితనాన్ని చూసి, ఔదార్యాన్ని చూసి, మన ఇద్దరం ఒక ఫోటో తీసుకుందామని చెప్పి ఆయన భుజాల మీద చేయేసి ఒక ఫోటో తీసుకుంటాడు. ఆ తర్వాత వెళ్ళిపోతాడు. 25 ఇయర్స్ తర్వాత, 25 సంవత్సరాల తర్వాత ఆ తండ్రి ఆ యొక్క పల్లీలు అతన్ని గుర్తుపెట్టుకొని తన కొడుకుని పిలిచి అంటూ ఉంటున్నాడు, బాబు, నేను చెన్నైకి వెళ్ళినప్పుడు ఒక భారతీయుడు నాకెంతో సహాయం చేశాడు. 25 రూపాయలు వారికి ఎంతో విలువైనది, కానీ అలాగే ఇచ్చి వేశాడు. నేను $100 ఇద్దామన్నా కూడా తీసుకోలేదు. కాబట్టి ఆయనకి మనం ఏదైనా చేయాలి, నాకెందుకో ఆయన మీద మనసు గుంజుతుంది అన్నాడు ఈ పెద్ద ఆయన. తన తండ్రి మాట చొప్పున కొడుకు చెన్నైకి ప్రయాణమయ్యాడు. చెన్నైలో ఆ బీచ్లో ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే ఫోటో తీసుకున్నారో అక్కడ వెతుకుతూ ఉన్నాడు. కానీ ఏ మాత్రం దొరకలేదు. పక్కనున్న వారిని అడుగుతున్నాడు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీరు గుర్తుపట్టారా? ఈ వ్యక్తి అడ్రస్ ఎక్కడ? ఈ వ్యక్తిని నేను కలవాలి అంటూ ఈ బాబు అడిగినప్పుడు అక్కడ ఉన్న ఒకరు ఇద్దరు చెప్పారు, ఈ వ్యక్తి పలానా ఇంట్లో ఉంటాడు, ఆ స్థలంలో ఉంటారు, ఆ వీధిలో ఉంటారని చెప్పారు. కానీ ఆయన ఇప్పుడు లేరు అని కూడా చెప్పారు. అయినా కూడా నేను వారి ఇంటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ అడ్రస్ పట్టుకొని ఆ యొక్క పల్లీలు అతని యొక్క ఇంటికి వెళ్తాడు. వెళ్ళి తలుపు కొడతాడు. ఆ ఇంటి తలుపు తీసింది ఒక యవనస్తుడు, అతని కుమారుడంట. ఆయన తలుపు తీశాడు. మీ తండ్రి గారు మాకెంతో సహాయం చేశారు, ఆయన మేలు మేము మర్చిపోము, ఆయన మంచితనాన్ని బట్టి మేము తిరిగి చెన్నైకి వచ్చాము, ఆయన చనిపోయాడని తెలిసింది, ఎలాగుంటున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ బాబు చెప్పాడు, అవునండి, కొత్త కాలం క్రితమే చనిపోయాడు, నేను చదువుకుంటున్నానని చెప్పాడు. ఏం చదువుకుంటున్నావు అంటే, మెడిసిన్ చదవాలని ఆశ ఉంది, కానీ నా దగ్గర డబ్బు లేదు, మేము పేదవాళ్ళము అని చెప్పాడు ఆ బాబు. అప్పుడు వెంటనే ఇతను అనుకున్నాడు, నాకు మేలు చేసిన ఇతనికి ప్రతిగా నేను మేలు చేద్దామని 25 లక్షలు వెంటనే ఆ బాబు మెడిసిన్ సీట్కి డొనేట్ చేశాడంట. వెంటనే డొనేషన్ పొందుకున్నాడు. మంచి మెడికల్ కాలేజ్లో సీటు పొందుకున్నాడు. డాక్టర్ అయిపోయాడు. ఇక్కడ 2 కార్యాలు నేను చెప్పాలని ఆశపట్టి, మొదటిది, నీ శక్తి సామర్థ్యం చొప్పున నిస్వార్థంగా నువ్వు మేలు చేస్తే ఆ మేలు నేను వెతుకుంటూ వస్తూ ఉంటుంది. కృతజ్ఞత గలవారు ఖచ్చితంగా నీకు మేలు చేస్తారు. మన దేవుడు కూడా అంతే. నువ్వు చేసే కొద్దిదైనా కూడా దేవుడు నీకు ఎంతో మేలుతో నేను కలుసుకుంటాడు. ఇక 2 కార్యం ఏంటంటే, మనకెవరైనా మేలు చేస్తే వారిని మర్చిపోకుండా కృతజ్ఞత స్వభావంతో మనం కూడా వారికి చేయాలనే ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క స్వభావం మనలో ఉన్నట్లు దేవుడు కృతజ్ఞత హృదయం చూస్తూ ఉంటాడు. మేలుతో నింపడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఈ మాటలు విన్న మీరు ఈరోజు, నా జీవితంలో ఎవరైతే మేలు చేశారో ప్రభా, వారికి మేలు చేయనని ప్రార్థించండి. ఒకవేళ గుర్తున్నట్లయితే తిరిగి వారిని మేలుతో అన్ని నింపండి.
దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మీరు దయ పొందుకున్న వారుగా ఉంటారు. ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి, ఔదార్యం కలిగిన దేవుడవు నాయన ప్రభ, ఏదైనా ప్రభ నువ్వు చక్కగా ప్రభ మనస్ఫూర్తిగా ఇస్తావు, చేస్తావు నాయన. ఈరోజు మేము కూడా కృతజ్ఞత స్వభావం కలిగి ఇతరులకు సహాయం చేసేవారుగా చేయండి. మేలు చేసిన వారిని మేము మర్చిపోకుండా వారికి తిరిగి మేలు చేసి మా రుణంను తీర్చుకుంటాకు సహాయం చేయండి. అంతేకాదు నాయన ప్రభ, ఎవరైతే ప్రభ నీ మీద ఆధారపడతారో ప్రభ, అయ్యా వారు ఇచ్చేది కొద్దిదైనా కూడా వారి యొక్క జీవితం నిలబెట్టే ఔదార్య హృదయం కలిగిన దేవుడవు నాయన ప్రభ. ఈరోజు ప్రభ తండ్రి, ఎవరైతే ప్రభ నాకు సహాయం చేయండి ప్రభ అంటూ నీ వైపు తిరుగుతున్నారో వారికి తప్పకుండా సహాయం చేసి నడిపిస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, ఇది చిన్న కథ కాదు, ఇది నిజ సంఘటన. మన జీవితంలో మేలు మనల్ని ఎప్పుడు వెతుక్కుంటూ వస్తుందో తెలుసా? ప్రతిదినం మనం మేలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మేలు మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఈరోజు ఈ మాటలు విన్నాం కదా, మేలు చేద్దామో కీడు మానేద్దామో. కాబట్టి మీరు మేలు చేసే స్థానంలో ఉంటే మేలు తప్పకుండా చేయండి. ఒకవేళ మేలు పొందుకుంటే కృతజ్ఞత స్వభావం కలిగి ఉండండి. కలుద్దామండి మళ్ళా రేపు. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్సెడ్ డే.